హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక దేశ చరిత్రలోనే తొలిసారిగా కోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక 6 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తమిళనాడులోనే తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. కస్టడీలో ఉన్న తండ్రి కొడుకుల మృతికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే 2020 జూన్ 19వ తారీఖున కరోనా లాక్డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ షాపు తెరిచారనే ఆరోపణలతో వ్యాపారి పి జయరాజ్, అతడి కుమారుడు జె బెన్సిక్లను తూతుకుడి జిల్లా సత్తంకుళం పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్లో రాత్రంతా వారిని పాశవికంగా చిత్రహింసలకు గురి చేయడంతో తీవ్ర గాయాల పాలైన ఆ ఇద్దరు జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే లాక్డౌన్ సమయంలో షాపు తెరిచారనేది అబద్ధమని విచారణలో తేలింది. ఇక మహిళా కానిస్టేబుల్ కీలక వాంగ్మూలం. ఇక దేశవ్యాప్తంగా వ్యక్తమైన నిరసనలు, మద్రాసు హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తును సిబిఐ చేపట్టింది. ఈ ఘటనలో పాలుపంచుకున్న ఒక ఇన్స్పెక్టరు, 2 ఎస్ఐలతో సహా 10 మంది పోలీసులను అరెస్టు చేసి హత్య కేసులు నమోదు చేసింది. తండ్రి కొడుకులను రాత్రంతా దారుణంగా కొట్టారని, బల్లలు, లాఠీలపై రక్తపు మరకలు ఉన్నాయని ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారింది. అలాగే సాక్ష్యాలను తారుమారు చేసేందుకు సత్తంకుళం పోలీసులు స్టేషన్లోనే సీసీటీవీ ఫుటేజ్ని సైతం మాయం చేసినట్లు సిబిఐ విచారణలో నిర్ధారణ అయ్యింది. సుదీర్ఘ విచారణ అనంతరం సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఈ దారుణానికి పాల్పడిన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష ఖరారు చేసింది.